హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేను ఈరోజు చేసే న్యూ రెసిపీ ఎలాంటి పప్పులు కానీ పిండిలు కానీ రుబ్బే పని లేకుండా జస్ట్ 5 మినిట్స్లో అప్పటికప్పుడే చేసుకునే వడలైతే ప్రిపేర్ చేస్తున్నానండి. కావాల్సిన ఐటమ్స్ 1 కప్పు మురుమురాలండి. ఫ్రెండ్స్, మురుమురాలు అయితే తీసుకొని ఒక బౌల్లో వాటర్ తీసుకొని అయితే మురుమురాలను ఇలా ఫ్రై చేసుకోవాలి. ఒక 1 మినిట్ ఇలా చేసుకొని మురుమురాలను వాటర్ నుండి తీసేసుకోవాలి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మురుమురాలను అయితే అన్ని వాటర్ నుండి తీసేసుకోవాలండి. పక్కన పెట్టేసుకోవాలండి. మురుమురాలను తీసేసుకున్న తర్వాత ఫ్రెండ్స్, నేను వడలకు కాంబినేషన్ అయితే పల్లీ చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఫ్రెండ్స్, స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర యాడ్ చేసుకోవాలి. 2-3 గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు లీవ్స్ యాడ్ చేసుకోవాలి. 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకొని ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే పల్లీలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకొని పల్లీలను ఫ్రై చేసుకోవాలి. పల్లీలు అనేటివి ఫ్రై అయిపోయాయండి. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఫ్రెండ్స్, మిక్సీ జార్ తీసుకొని ఫ్రై చేసుకున్న పల్లీలు ఇందులో యాడ్ చేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఒకసారి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. పల్లి చట్నీ అనేది ఇలా ఉంటే సరిపోతుందండి. వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి పల్లి చట్నీ. మిక్సీ జార్ తీసుకొని మురుమురాలను అయితే ఇందులో యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఉంటే సరిపోతుందండి. మనం మిక్సీ పట్టుకున్న మురుమురాలు అనేటివి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. టూ 3 గ్రీన్ చిల్లీస్ అయితే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. చిన్న అల్లం ముక్క కట్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ కూడా చాలా సన్నగా కట్ చేసుకోవాలి. కరివేపాక్స్ కూడా చాలా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే కట్ చేసుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, అల్లం ముక్కలు, ఆనియన్స్ అన్నీ ఇందులో యాడ్ చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బియ్యం పిండి 4 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి అయితే యాడ్ చేసుకోవాలండి. రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. పిండి అనేది మీకు చాలా మెత్తగా అనిపిస్తే ఇంకో 2-3 టేబుల్ స్పూన్ల రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలండి. ఫ్రెండ్స్, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ప్రెస్ చేసుకొని వడలు చేసుకోవడమేనండి. ఇనుప వడల కంటే కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చిన్న పిల్లలు కూడా ఈజీగా చేస్తారు. ఈ వడలు అయితే చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి. ఇవి హెల్దీ కూడా. అన్నీ ఇలానే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ సైడ్కి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత వడలు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు 2 సైడ్ ఫ్రై చేసుకోవాలండి. వడలు అయితే ఫ్రై అయిపోయాయండి. తీసేసుకొని రిమైనింగ్ కూడా ఫ్రై చేసుకోవాలి. రిమైనింగ్ కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోవాలండి. చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో మార్నింగ్ ఎలాంటి హడావుడి లేకుండా జస్ట్ 5 మినిట్స్లో ఈ వడలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈవినింగ్ కూడా స్నాక్ ఐటెంగా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. హెల్దీ కూడా. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. క్రిస్పీ అండ్ టేస్టీ మురుమురాల వడలు అయితే రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. చాలా బాగుంటాయి. అయితే
తాలింపు కోసం అయితే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం జీలకర్ర అయితే యాడ్ చేసుకోవాలండి. జీలకర్ర వేడినాక ఆవాలు, శనగపప్పు, కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని చట్నీలు అయితే యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. టేస్టీ పల్లి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా బాగుంటాయి ఈ వడలు. ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ పల్లి చట్నీ అండ్ వడలు అయితే ప్రిపేర్ చేశానండి. ఎప్పుడూ చేసుకునే వడలు కాక కొంచెం డిఫరెంట్గా ఇలా అయితే మురుమురాలతో వడలు ప్రిపేర్ చేశానండి. హెల్దీ కూడా, క్రిస్పీ అండ్ టేస్టీ వడలు రెడీ అయిపోయి ఫ్రెండ్స్ మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఈ వీడియోస్ తర్వాత ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్.